ఏమిటండి ఇది? ఇలా ప్రతి రాత్రి నా కాలికి తాడు కట్టి ఆ తాడు మీ కాలికి కట్టుకుంటారు? నేను నిన్ను కట్టుకున్న మొగుణ్ణి, నిన్ను కట్టుదిట్టంలో ఉంచాల్సిన మగాడిని. అందుకనే ఇట్లా కట్టు కడుతున్నాను. నువ్వేం మాట్లాడకుండా పడుకో. ఎవరయ్యా నువ్వు? కనబడ్డంలా చేతిలో కత్తి, ముఖానికి ముసుగు, దొంగని. ముసుగు దొంగనిరా. ఎందుకు అలా నవ్వి జడిపించడం? దొంగలు అలాగే నవ్వాలి. నిన్నెక్కడో చూసినట్టుందే. చూసావా? అయితే కత్తిలా పట్టుకో. ఇక ఈ ముసుగెందుకు? నిన్నెక్కడా చూసినట్లేదు. చూడలేదా? అయితే కత్తిలా ఇవ్వు. ఇదిగో, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నగలు, డబ్బు మొత్తం మూట కట్టి తీసుకురా. లేకపోతే మీ ఆయన పొట్ట కోసేస్తా. ఈయన అన్నంత పని చేసేటట్టున్నాడు. వెళ్ళి తీసుకురావే. నేను వెళ్ళను. మా పుట్టింటోళ్ళు పెట్టిన నగలు నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వవా? అయితే మీ ఆయన పొట్ట కోసేస్తా. నాకున్నది ఒకే ఒక పొట్ట. ఏవే, నీకు నగలు ముఖ్యమా, మీ ఆయన పొట్ట ముఖ్యమా? వెళ్ళవే, వెళ్ళవే. సర్లేండి. ఎందుకయ్యా పడేలా బెదిరిస్తావు? కింద చూడు. ఓహో, అనుమాన దాంపత్యమా? పిండాకుడు దాంపత్యం. నువ్వు రావే. ఎందుకయ్యా నవ్వు? నువ్వు అడిగింది ఇచ్చేస్తానన్నాగా. నవ్వన్లే, వెళ్ళండి. ఇదిగో, ఇంకా నేను 2-3 ఇళ్ళకి వెళ్ళాలి. తొందరగా రండి. పాపం చడుచుకుంటారు. ఇదిగోటండి పెట్టి. ఎందుకు అలా గూపుతారు? నా సర్వీస్ లో 2-3 చోట్ల ఖాళీ పెట్లిచ్చి నన్ను మోసం చేశారు. అందుకే చెక్ చేశాను. ఓకే, వస్తాం. రాదు. ఇదిగో, మెడ మరీ బోసిగా కనిపిస్తోంది. పాపం పండగ వస్తుంది కదా, ఏమైనా నగలు చేయించి పెట్టు. ఏమండి, దొంగ ఎంత మంచోడండి. నాకు నగలు చేయించమని చెప్పాడు. నీ మీద చాలుతో చెప్పలేదే వాడు. పండక్కి నేను నీకు నగలు చేయిస్తే పండగల్ని మర్నాడు వచ్చి మళ్ళీ దోచుకుపోవడానికి చెప్పాడు. ఎంత తెలివి తక్కువ దాన్ని నాకంట కట్టాడు ఆ దేవుడు. మీరు మాత్రం మగాళ్ళయ్యండి దొంగకి మన నగలు పెట్టించి పంపించేశారుగా. ఎందుకంటే మీరు కూడా అలా నవ్వుతున్నారు? పిచ్చిదానా? అది అటుకెళ్ళిందేంటి? నగల పెట్టి. దానికి ఉన్నదేంటి? తాళం కప్ప. అది తీయాలంటే కావాల్సిందేంటి? తాళం చెవి. అది ఎక్కడుంది? ఎక్కడుందండి? ఇదిగో ఎక్కడుంది. ఇంకా వాడు ఆ పెట్టి ఎలా తెరుస్తాడు? అందులో నగలెలా తీసుకుంటాడు? ఏ నాటికైనా చచ్చినట్టు ఆ పెట్టి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాల్సిందే. అమ్మో అమ్మో అమ్మో, మీరెంత తెలివైన వారండి. మన నగలు పెట్టి ఆడట్టు వెళ్ళిపోయాడు. అటు నవ్వు దెబ్బు మన కట్టు కట్టేశాడు. అర్జెంట్ గా పనులు కావాల్సి వచ్చినప్పుడు ఇంట్లో మనుషులు ఉండి చావరు. ఈ బామ్మర్తి ఒకడు ఆ రోగిస్తున్న కాలక్షేపం కోసం ఆ ఇంటికి ఇంటికి తిప్పుతూ ఉంటాడు. చిచ్చే, ఏంటి బావా చిరాకు పడుతున్నావు? చిరక్ కాబట్టి ఏంటయ్యా, కళ్ళు తాగిన కోతి కాలకి ముళ్ళు గుచ్చుకుని అది నిప్పు కూడా తొక్కిందంటే ఎలా ఉంటుంది? అలా ఉంది నా పరిస్థితి. ఇదిగో బామ్మర్ది, నిన్ను మాటి మాటికి పాతిగా పరక అడుగుతూ ఉండడం, నువ్వు ఇస్తూ ఉండడం నాకేం నచ్చలేదయ్యా. అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కొట్టే. 1,00,000 రూపాయల? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? నీ దగ్గర అంత డబ్బు ఉండదని నాకు తెలుసు బామ్మర్ది. అందుకే ఇల్లు పొలం నా పేరు రాసేవనుకో, నేను వెళ్ళి ఎంతక్క రామేశ్వరి దగ్గర తాకట్టు పెట్టేసి 1,00,000 తెచ్చేసుకుంటాను. అవును బామ్మర్ది, నీ కేశ్రమ లేకుండా పత్రాలన్నీ రెడీ చేసి తీసుకొచ్చాను. వీటి మీద ఒక్క సంతకం అలా బరికేసావనుకో, నీ ఆస్తులన్నీ నావైపోతాయి. బాబా, శాంతికి మహాబతితే 4-5 రోజులు మాత్రమే. ఆమె కన్ను మూసిన తర్వాత ఈ ఇల్లు, వాకిలి, పొలం, పుట్ర నాకేం అక్కర్లేదు. అంతవరకు నువ్వు కాస్త ఓపిక పడితే. కట్టేయి, నీ పురాణం కట్టేయి. 4 రోజులు నేను ఆగొచ్చు, కానీ రామేశ్వర తాగడే సంతకం పెట్టి నీ కాగితాలు ఇస్తేనే నాకు డబ్బు ఇస్తాడు. పెట్టేయి, సంతకం పెట్టేయి. బావా, ఇంతవరకు నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగినా మా అక్క నువ్వెంత కష్టపెట్టినా నేనేమీ అనలేదు. కానీ ఇప్పుడు ఆ మైక్రోల శాంతి కన్ను మూయక ముందే ఇంట్లోంచి బయటకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే తనకు నిజం తెలియదు. అందుకే బావా నిన్ను ప్రాధాయపడతాను. ఒక 4 రోజులు ఓపిక పట్టు. ఈ ప్రాధాయపడ్డాలు, ఓపిక పట్టడాలు నాకు బొత్తిగా నచ్చవు బామ్మర్ది. నువ్వు సంతకం పెట్టకపోతే నేను సరాసరి శాంతమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోబోతున్నావు చెవి దగ్గర మైకు పెట్టుకుని పోరేస్తాను. పెడతావా పెట్టవా? ఏంటి బామ్మర్ది, కలం కోసమా? నా దగ్గర ఉంది, కూర్చుని కుదురుగా సంతకం
వచ్చే ధర్మపత్ని, మనం వెంటనే ఈ కొంపదిలో వెళ్ళిపోతున్నామే. నువ్వు పతివ్రతలా నాతో రావాలనుకుంటే రా, కాదనుకుంటే ఇక్కడే పడి ఉండు. నాతో బయలుదేరాలంటే చీర మార్చుకోవడానికి 5 నిమిషాలు మాత్రం టైం ఇస్తున్నాను, మార్చుకుని వచ్చాయి. ఏమంటావు? చీర మార్చుకుని వస్తానండి. అది పతివ్రత అంటే అలా ఉండాలి. ఏం బామ్మర్ది, సంతకాలు అయిపోయా? బామ్మర్ది అంటే ఇలా ఉండాలి. ఏమే పతివ్రత శిరోమణి, ఇంకా చీర సింగారించుకోవడం కాలేదా? వస్తావా, నన్ను వెళ్ళమంటావా? మాట్లాడవే. పసుపు కుంకాలతో సుమంగళిగా మానవత్వం లేని మీ వెంట శవంలా రావాలా? తాళికి బొట్టుకి దూరమై మానవత్వం ఉన్న నా తమ్ముడు దగ్గరే ఉండిపోవాలా అని ఆలోచించాను. వాడు నా తమ్ముడే అయినా నాకంటే పెద్దవాళ్ళ, నన్ను కన్న తండ్రిలా ఆప్యాయతగా చూసుకునే మనిషి. నా కడుపును పుట్టకపోయినా అమ్మా అనే పిలుపుకు దోచుకునేట్టు చేసి రేపో మాపో పోబోతున్న అమాయకురాలు నా శాంతి. వీళ్ళిద్దరి మధ్య ఉండడానికి నా 5వ తనం పోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను. చీర మార్చుకునే టైం ఇచ్చారు, మార్చుకున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. బామ్మర్ది, తీసుకో బామ్మర్ది. ఈ చెప్పు తీసుకుని ఈ పాపిస్తోడిని ఇష్టం వచ్చినట్టు కొట్టు. దెబ్బ కొడితే పశువు మారుతుందంటారు, కానీ అంతకంటే హీనమైన నన్ను ఎంత కొట్టినా తప్పులేదు బామ్మర్ది, తప్పులేదు. బావా, ఏమిటో మాటలు? బామ్మర్ది, తాళి కట్టినంత మాత్రాన ఏం చేసినా ఎలా ఉన్నా పెళ్ళాం పడి ఉండాలని నాలాంటి నీచులైన మగాళ్ళకు కనువిప్పు చేసింది మీ అక్కయ్య. పూజించాల్సిన దేవుడు ప్రాణం తీసే రాక్షసుడైతే వాడిని పూజించక్కర్లేదు, వాడికి ఆలయం అక్కర్లేదు, హారతులు అక్కర్లేదనే పాఠం చెప్పింది మీ అక్కయ్య. మాటలతో మనస్సు మీద దెబ్బ కొట్టి నన్ను మార్చింది, కానీ చేసిన పాపాలకు పెట్టిన హింసలకు ఆ శిక్ష చాలదు బామ్మర్ది. కొట్టి నాకు బుద్ధి చెప్పు బామ్మర్ది, బుద్ధి చెప్పు. ఎందుకలా బాధపడతావు? పశ్చాత్తాపం కంటే మనిషికి పెద్ద శిక్ష లేదు. నీ మనసు మారి మళ్ళీ మామూలు మనిషిపోయా, మాకంతకంటే ఏం కావాలి? ఊరుక బావ. గురు వద్దారు క్లాసారా? నీకు నీ వదిన గారి కులాసా ధ్యాస తప్ప మరి వేరే ధ్యాస లేదా? పొడిచి పోరేస్తాను. పొద్దున్నుంచి ఇది నువ్వు 15వసారి అడగటం. నీ వ్యవహారం చూస్తుంటే ఏదో ఒక రోజున నీ చావు నా చేతిలో రాసున్నట్టు అనిపిస్తోంది. ఏమనిపిస్తోంది? నీ చావు నా చేతిలో రాసినట్టు. నా చావు నీ చేతిలో రాసున్నట్టు అనిపిస్తోంది. అర్థమైందా? శాంతి, శాంతి, వస్తున్నా. ఇలా రా. ఏంటి మావయ్య? నువ్వు అప్పుడు సత్యనారాయణం తరిపించుకుంటా అన్నావు కదూ? గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేయించమని పంతులు గారితో చెప్పొచ్చాను. నిజంగానే మావయ్య? నీకు కావాల్సిన వాళ్ళని పిలుచుకుని నీ ఇష్టం వచ్చినట్లు జరిపించు. అలాగే మావయ్య. సత్యనారాయణ వ్రతము చేయుటకు ఆవశ్యకతను, విధానమును, మహత్యమును, ఫలమును చెప్పినాను. ఈ కలియుగమున ఈ సత్యనారాయణ వ్రతమే విశేష ఫలప్రదమైనది. కలియుగమున కొందరు స్వామిని సత్యేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణుడనియు, కొందరు సత్యదేవుడనియు పిలుచుతున్నారు. ఈ సత్యనారాయణమూర్తి కలియుగమున అనేక రూపములుగా వచ్చి తన భక్తులందరికీ కోరిన కోరికలు ఒనగొట్టుచున్నాడు. వ్రతము చేయకున్నను, ఎవరైనా చేయుచున్న వ్రతమును చూచి చివరకు కథ విన్నను స్వామివారి యొక్క అనుగ్రహం చేత సకల పాపములు తొలగిపోవు. ఇది శ్రీ స్కాందే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. అందరూ స్వామి మీద అక్షంతలు వేయండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మంగళదేవి ప్రణీరాజనాయ. అందరూ దంపతులను ఆశీర్వదించండి.
శతమానం భవతి శతాయు పురుషేంద్రజాదుష్యేంద్రజే ప్రతిష్టతే. లేవండి. ఫలదానం సదక్షిణాగం సతాంబూలం దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ. అమ్మా నువ్వు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారమ్మా. వెళ్ళరా. అమ్మా శాంతి. ఏంటన్నా? అది నాకు తెలుసులే, మందుకు డబ్బులు కావాలి కదా, నేను దాచుకున్న డబ్బులున్నాయి, ఇదిగో. మావికి చెప్పండి, తీసుకో. నాకు కావాల్సింది డబ్బులు కాదమ్మా, నేను ఆప్యాయంగా నీకు ఇవ్వాలని తీసుకొచ్చిన ఈ గాజులు తీసుకుంటావమ్మా? నాన్న, ఇన్నేళ్లు నన్ను నాన్న అని పిలిచినందుకు నీకు ఏనాడు ఏది ఇవ్వలేకపోయాను, అందుకే ఇవి తీసుకొచ్చాను. తీసుకోమ్మా. చాలమ్మా, నా జీవితానికి ఈ ఆనందం చాలు. నా ఆయుష్ కూడా నీకు ఇమ్మని ఆ భగవంతుని ప్రార్థిస్తానమ్మా, ప్రార్థిస్తాను. పూజారి గారు, అమ్మవారివి 2 విగ్రహాలు పెట్టించారా? లేదమ్మా, ఎప్పుడు ఉండే విగ్రహమే ఒకటేగా. ఏమోలే. రోజు 2-3 పోతుందనక ఆమెకు ప్రతి వస్తువు 2గా కనిపిస్తుంది, తర్వాత చూపు మందగిస్తుంది. జాగ్రత్తమ్మా శాంతి. మావయ్య, నన్ను కిందకి ఎత్తుకొని తీసుకెళ్ళవా? అలా బావా, శాంతి నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, అక్క నేను తర్వాత వస్తా. అలాగే. శాంతి, కొంచెం లోపలికి కూర్చోమ్మా. వస్తానమ్మా. అక్క, శాంతికి డాక్టర్లు చెప్పిన గడువు దగ్గరలో పడినట్లుంది. ఇందాక గర్భగుడిలో విగ్రహం 2గా కనిపిస్తుందని చెప్పింది. ఇప్పుడు అంతమందిలోనూ సిగ్గు విడిచి తను నెచ్చుకోమని చెప్పింది. అంటే చూపు రాను రాను మందగిస్తుందన్నమాట. ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏం శాంతి, 7 కాలేదు అప్పుడే మనసు ఆలోస్తున్నావు? ఏమిటో మావయ్య, మధ్యాహ్నం నుంచి ఒకటే నిద్ర వస్తుంది, ఆపుకోలేకపోతున్నాను. చాలు, కొన్ని గంటల్లో ఉండగా రోగికి ఆపుకోలేని నిద్ర వస్తుంది. అది కాదు శాంతి, ఇవాళ మహాశివరాత్రి, ఈ రాత్రంతా మెలకుగానే ఉండాలి. నాకు నిద్ర వచ్చేస్తుంది మావయ్య. కాదు శాంతి, ఈ రాత్రి జాగారం చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తామట. నిజంగానే మావయ్య? అయితే ఈ రాత్రంతా మెలకుగా ఉంటే నేను రేపు పొద్దునే స్వర్గానికి వెళ్ళిపోతానా? శాంతి, రేపంటే రేపు కాదు, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాము అన్నమాట. కానీ నిద్ర ఆగట్లేదు మావయ్య. ఆ రోజు నన్ను నిద్ర లేపడానికి నువ్వు ఒక పాట పాడావు, గుర్తుందా? ఈ రోజు నువ్వు నిద్ర పోకుండా ఉంటా నేను పాట పడతాను. నిజంగానే మావయ్య? ఏంటి శాంతి? రేపు పొద్దున్న నన్ను రాములవారి గుడికి తీసుకెళ్ళవా? గుడికి? ఏమావయ్యా, నేను మెట్లెక్కలేక నేను ఎత్తుకోమంటాన్ని భయపడుతున్నావా? చూస్తూ ఉండు, రేపు నేను గబగబా మెట్లెక్కేస్తాను, మీ అందరికంటే ముందు పైకి వెళ్ళిపోతాను. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహ
సహస్రనామతత్తుల్యం శ్రీరామనామవరాననే సపరివార సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న రామచంద్ర స్వామినే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నువ్వు కూడా బొట్టుంచుకోమ్మా. మావయ్య, నీ చేత్తో నాకు బొట్టు పెట్టవా? నాన్న, మావయ్య, నాన్న, మమ్మల్ని దీవించండి. అమ్మా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి గుడికి రావాలనుకున్నాను, వచ్చేసాను. శాంతమ్మా, ఏంటమ్మా మమ్మల్ని అందరినీ రమ్మని కబురు పెట్టావట? అవును మావయ్య, ఇవాళ ఎందుకో మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, అందుకే పిలిపించాను. అమ్మా, నేను ఈ గుళ్ళోనే కదా దొరికాను. ఇప్పుడు ఎందుకమ్మా మాటలు? అది కాదమ్మా, నేను ఈ గుళ్ళో దొరికే నాటికి నాకెవ్వరూ లేరు. నేనొక అనాథని. కానీ ఇవాళ నాకందరూ ఉన్నారు. అమ్మ, నాన్న, మావయ్య, వీళ్ళందరూ. నేను చాలా అదృష్టవంతురాలి కదమ్మా. దొరికిన చోటే పోవడం అనే అదృష్టం ఎంతమందికి వస్తుంది? నాకంతా తెలుసు మావయ్య. ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్లు నీతో చెప్పిందంతా నేను వినేశాను మావయ్య. అమ్మా, నాకొచ్చింది రోగం అని మీరందరూ అనుకుంటున్నారు, కానీ నాకది దేవుడిచ్చిన వరవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జబ్బే నాకు రాకపోయి ఉంటే నేను చేసిన తప్పుకి ఈ జన్మలో మావి నన్ను క్షమించగలిగేవాడు కాదు, తన భార్యగా నన్ను ఆదరించేవాడు కాదు. నా మంచి కోరే మీరందరూ నాకు ఆ విషయం తెలియకూడదని పడే తాపత్రయం చూసి నేను కూడా ఏం తెలియనట్టే నాటకం ఆడానమ్మా. అవును మావయ్య, నాటకాలాడ్డం నాకు అలవాటేగా. ఆ రోజు నేను చచ్చిపోతున్నానని నాటకవాడి నీ చేత తాళి కట్టించుకున్నాను. పైన తదాస్తు దేవతలుంటారని మర్చిపోయాను మావయ్య. అందుకే ఈ రోజు నిజంగానే పోతున్నాను. శాంతి, నీకేం కాదమ్మా, నీకేం జరగదు. నేను పోతున్నందుకు నాకే బాధ లేదమ్మా. ఇందరి మధ్య పసుపు కుంకాలతో పుణ్యస్త్రీగానే వెళ్ళిపోతున్నాను. నాకెంతో తృప్తిగా ఉంది మావయ్య. ఇంత తృప్తిలోనూ నాకు అసంతృప్తి మిగిలిపోయింది. అది నువ్వే తీర్చాలి. చెప్పు. ఆ రోజు నా మెళ్ళో 3 ముళ్ళు పడాలని సాటి ఆడదాని మెళ్ళో పడాల్సిన తాళికి నేను అడ్డుపడ్డాను. ఏ పెళ్ళైతే నా వల్ల ఆగిపోయిందో ఆ పెళ్లి మళ్ళీ నా కళ్ళ ముందు జరిగితే చూసి వెళ్ళిపోవాలనుంది మావయ్య. ఏమిటి అర్థం లేని మాటలు? లేదు మావయ్య, ఇవి అర్థం లేని మాటలు కావు. అక్క, పోతున్న ఈ చెల్లి మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఇంకొక అడుగు కూడా ముందుకు వేయద్దు. మావయ్య, నేను నీ భారీగా పోతున్నానన్న ఆనందంతో పాటు సాటి ఆడదానికి న్యాయం చేశానన్న తృప్తితో, నేను పోయినా నా మావయ్య ఒంటరివాడు కాడు అన్న సంతృప్తితో వెళ్ళిపోతాను. అయినా నేను ఎక్కడికి పోతాను మావయ్య? ఏడాది తిరగకుండా అక్క కడుపున మీ బిడ్డగా పుట్టను. కాదనకు మావయ్య. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. బాలు, దాని కోరిక తీర్చురా. ఆలోచించిన కొద్దీ పరిస్థితి చేయి దాచుకోవచ్చు.
దంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవనదాం శతం